మీ రెస్పాన్స్ కావాలి మాకు. హ్మ్. అంటే కొన్ని ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ పర్సనల్ హ్మ్. థింగ్స్ అండ్ ఆల్. బట్ హ్మ్. ఈ దీంట్లో కొన్నున్నాయి. సో హ్మ్. మీకు కంఫర్టబుల్ లెవెల్‌లోనే ఆన్సర్ చేయండి. యాహ్! నో యాహ్! వరీస్. యాహ్! అండ్ ఆల్సో ఒక థంబ్‌నెయిల్ వచ్చి విడాకుల కోసం 100,00,00,000 అడిగింది. మా ఇద్దరికి పుట్టిన బిడ్డ ఇప్పుడు నేత్ర దగ్గర ఉంది. నేత్ర వల్ల 21,00,000 బొక్క. దిస్ ఈస్ ద హ్మ్. థంబ్‌నెయిల్. హ్మ్. 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 అదే గదా! ఇష్టం వచ్చినట్టు మ్యాటర్ ఒకటుంటది. ఒకటి పెడుతున్నారు. దానివల్ల వాళ్ళకు లాసు, హ్మ్. మనకు లాసు. పేర్లు తీసి పెట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళ అక్కనో, చెల్లో అయితే, వాళ్ళ భార్య అయితే, అమ్మ అయితే పెట్టుకోరు గదా! అట్లా. ఇప్పుడు మా ఫ్యామిలీకేమన్నా గానీ, మాకేమన్నా గానీ అని గ్రాంటెడ్ తీసుకొని చేస్తున్నదది. లేకపోతే పవన్ కళ్యాణ్ మీదనో, చిరంజీవి మీదనో ఆ లెవెల్‌లో పెట్టరు. భయపడతారు కొంచెం. అంటే ఆ గ్రాంటెడ్‌నెస్ అనేది అస్సలు మంచిది గాదు. అంటే అది ఒక దగ్గర మీకే ఎఫెక్ట్ అయితది. ఏదో ఒక దగ్గర తెలవకుండా అంటే మీ ఛానలే ఎగిరిపోవచ్చు. హ్మ్. ఎవరు నేను రియాక్ట్ కాకపోవచ్చు. వేరోళ్ళు మన ఫ్యాన్సో ఇంకో రిపోర్ట్ కొట్టి అట్లా గూడా పోయిన ఛానల్స్ ఉన్నాయి గదా! లేకపోతే ఎవరు ఎప్పుడు ఎట్లా ట్రిగ్గర్ అయితారో తెలవదు గదా! హ్మ్. నాకు పెట్టిండ్రు. మీకు అలవాట్లో అందరికీ పెడతారు. హ్మ్. కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అది ఎంత పెద్ద నేరం అంటే ఇప్పుడు మనము మత కల్లోలాలు, క్యాస్ట్ ఇవి రెచ్చగొట్టొద్దు అంటారు. ఒక్క మాట మాట్లాడితే అందరూ రెచ్చిపోతారు గదా! ఇప్పుడు నేనే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా హ్మ్. ఒక మతంకో, ఒక క్యాస్ట్‌కో సపోర్ట్ చేసినా అనుకోండి, ఆటోమేటిక్‌గా నేను గూడా గొడవలు పెట్టగలను. అంత శక్తి ఉంది. నాకు లవ్ బ్రేకప్ అయినోళ్ళని బయటికి తీసుకురాగలను. లేదా ఒకరిని ప్రాబ్లమ్‌లోకి తీసుకుపోయేంత కేపబిలిటీ ఉంటది మాట్లాడే స్పీకర్స్‌కి, హ్మ్. ఒరేటర్స్‌కి. కానీ మనం అట్లా జెయ్యం గదా! అంత పాజిటివ్ స్ప్రెడ్ చేస్తుంటాం గదా! అంత నెగెటివ్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అనేది నా బట్ దీంట్లో పాయింట్. 1% కూడా ఎలాంటి నిజం లేదు. నిజం లేదు ఓకే. అసలది. ఏది పడితే అది పెట్టేసిండ్రు. ఇట్లా ఆ యూజ్‌కి 100,00,00,000 అసలు. అయితే నిజం కాదు కదా! అసలు గాదు. అంటే ఓకే. అది ఏదో మాటని ఏదో దానికి లింక్ జేసి ఏమో జేసి పెట్టిందది. ఓకే. అండ్ ఇది హ్మ్. మాత్రం సీరియస్ అలిగేషన్ నేనిప్పుడు చదవబోయేది. హ్మ్. ఓకే. అన్న అమ్మాయిలను తెస్తే తమ్ముడు వాడుకుంటాడా? వంశీ, హ్మ్. కృష్ణ చైతన్య బ్రదర్స్ తెర వెనుక నిజాలు. అట్లేం చెప్పండి. లేదు. కంప్లీట్ పాజిటివిటీ ఉంది. నేను గూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని స్టార్ట్ జేసిందిది. ఒక అమ్మాయిని నాకు పరిచయం జెయ్యు. నేను ఆ అమ్మాయిని వాడుకొని వదిలేస్తాను. ఇట్లాంటి మాటలో ఇంకోటో జరిగాయి గదా! మా మధ్యలో. హ్మ్. ప్రతీదీ మ్యారేజ్ చేసుకొని సెటిల్ డౌన్ అయిపోవాలి లైఫ్‌లో ఏందిది అనే దాంట్లో జరిగింది. దాన్ని గూడా ఇగ ఏదో జేసి నేను మా అన్నకి జెప్పిన, మా అమ్మకి జెప్పిన అందరికి నాకు ఒక పెళ్లి చూపులు అరేంజ్ చేయండి. పెళ్లి చేసుకోవాలనుంది. ఇట్లా ప్రాసెస్ త్రూ పోదాము అనేది నా ఫీలింగ్. హ్మ్. దానికి గూడా ఇప్పుడు అనుకోకుండా నేనెప్పుడో చూసిన అమ్మాయినో, ఇంకొకరినో తను నా లైఫ్‌లోకి రావడం వల్ల ఇట్లా అయింది, అట్లా అయింది అని వాళ్ళు క్రియేషన్ జేసుకుంటున్నారు. అంటే హ్మ్. ఏమంటారు ఒక అజంప్షన్‌లా ఓహో! ఇట్లా జరిగిండొచ్చా, అట్లా జరిగిండొచ్చా, ఇట్లా అయిండొచ్చు, అట్లా అయిండొచ్చు అని వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇట్స్ టోటల్లీ బట్ రాంగ్. దిస్ హ్మ్. థింగ్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ పర్సన్. హ్మ్. ఇక్కడ అమ్మాయిలను తెస్తే అన్న కాన్సెప్ట్ హ్మ్. దాది కమెంట్స్ అంటే ఉన్నాయి. అండ్ చాలా ఆల్సో వన్ వల్గర్ పర్సన్ ఫ్రమ్ ఉందిలెండి అది. అంటే అసలది యాక్సెప్టబుల్ లేదు అట్లా హ్మ్. పెట్టడము అది. అంటే అది చాలా చీప్ ఉంది. ఇప్పుడు అన్నను అంటే అట్లా తీయడమే నాకసలు అన్‌యాక్సెప్టబుల్ అనిపిస్తుంది. సో, ఆలోచించాలి పెట్టే ముందు గూడా. ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ ఒకటుంటుంది. ఆడ పెట్టేదొకటుంటుంది. అసలు మిస్ మ్యాచ్ అయిపోతుంది కంప్లీట్‌గా. మీ దగ్గర వర్క్ చేసిన ఒక పర్సన్ కూడా దీని గురించి మాట్లాడారాయన. హ్మ్. పికప్ అండ్ డ్రాప్ ఇవన్నీ అని చెప్పి. హ్మ్. అదే అన్నీ మాట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. నేననేది ఒక ప్రూఫ్ లేకుండా, ఒకటి ఏం లేకుండా నోటికొచ్చింది మాట్లాడడం అంటే నేను గూడా మాట్లాడతా. హ్మ్. ఇప్పుడు నేను మంచిగా పని చేస్తే ఎదుగుదాం అనేది నా పర్స్పెక్టివ్. వాళ్ళకేందంటే ఒకరిని గుంజుదాము, లాగుదాము, ఒక నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాము, ఒకరి గురించి మాట్లాడితే ఫేమ్ వస్తది అని మాట్లాడాలంటే, ఇప్పుడు నేను గూడా ఎవరైనా ఫేమస్ అయిన పర్సన్‌ని పట్టుకొని మాట్లాడతా. అప్పట్లో మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గురించి నెగెటివ్, జగన్ గురించి నెగెటివ్ అట్లా మాట్లాడడం చాలా ఈజీ. వాళ్ళు వర్క్ చేసి ఎదుగుతారు చూడండి. హ్మ్. అది కష్టం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచిగా చేస్తలేడు. ఆయన ఎందుకు సీఎం నేనైపోతా సీఎం అంటే నువ్వు ఏం చేసినావు లైఫ్‌లో ఎట్లా అయితావు? లేదా ఏ సీఎంని తీసుకున్నా, ఏ పార్టీని తీసుకున్నా గూడా నీకు అంత కేపబిలిటీ లేదు. నువ్వు ఆయన గురించి మాట్లాడి ఏదో ఫేమస్ అయిపోదాం అనుకుంటున్నావు. అంటే రైట్ టు స్పీచ్ అనేది ఒకటి ఉంది ఇండియాలో. ఏం పడితే అది రాస్తున్నారు. ఏం పడితే అది మాట్లాడుతున్నారు. అది చాలా చాలా తప్పు. హ్మ్. ఇప్పుడు నేను అన్నకో, అమ్మకో, నాన్నకో అమ్మాయిని వెతికి పెట్టండి అని చెప్పడము తప్పే లేదు గదా! ఆ వెతికే ప్రాసెస్‌ని గూడా వాళ్ళ అన్న పరిచయం జేస్తాడు, తమ్ముడు ఇట్లా జేస్తాడు అనేది చాలా చాలా తప్పు గదా! అంటే నేను చెప్పరాదా మా అన్నకు? నేనేం జెప్పాలి? ఎవరికి జెప్పాలి? మీడియా ముందొచ్చి జెప్పాలా? నాకొక అమ్మాయిని జూడండి పెళ్లి జేసుకోవాలని ఉంది అని. హ్మ్. అంత చీప్ ఉంటది గదా! అది. అందుకు ఫ్యామిలీ మెంబర్స్‌కి జెప్తాం గదా! దాన్ని గూడా నేను ఒక ఇంటర్వ్యూలో జెప్తే ఇట్లా జరుగుతది, ఇట్లా అయితది, అట్లా అయితది అని దాన్ని థంబ్‌నెయిల్‌లాగా పెట్టడం అనేది టూ ఫూలిష్ గదా! హ్మ్. అండ్ ఆల్సో అది అంటే మీకు
ఎదుగుతున్నారు లాగాలి అని ఉంటే అంటే ప్రొఫెషనల్ గా సరే ఏమైనా చేయొచ్చు. బట్ పర్సనల్ థింగ్స్ ని పర్సనల్ లైఫ్ లో మీరు చేసిన ఎవరైతే వర్క్ చేసిన పర్సన్ ఉన్నారో పర్సనల్ గా కమెంట్ చేశారు దట్ దిస్ హ్యాపెన్స్ ఓవర్ ఒక ఎవ్రీ నైట్ ఇది అవుతూ ఉంటది అని చెప్పేసి కూడా దాని గురించి మాట్లాడారు ఆయన. సో అంటే ఎంత గ్రడ్జ్ ఎందుకు ఉంటది వాళ్ళకి, ఎందుకు చెప్తారు వాళ్ళు ఇట్లా? అంటే ఇప్పుడు ఆలోచించండి, మీరు దిల్ రాజు ప్రొడక్షన్స్ లేదా మీరు రాజమౌళి మూవీలను వర్క్ చేస్తున్నారు. సడన్ గా మీరు హాఫ్ మూవీ అయిందో లేదా మిమ్మల్ని మంచి ట్రీట్ చేస్తుంటారు, మంచి రోల్ ఇచ్చిండ్రు, మీకు ఇంపార్టెంట్ రోల్, సడన్ గా ఒక రోజు మార్నింగ్ వచ్చి మీరు సెట్ అవుతలేరు ఈ క్యారెక్టర్ కి, మిమ్మల్ని తీసేస్తున్నాం, రీప్లేస్ చేస్తున్నాం అని చెప్తారు. చెప్తానే మీకు ఒక టైప్ అవుతుంది. మీరు ఎక్కడ భయపడతారు? బయటికి వచ్చి దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే నన్ను రాజమౌళి ఏమన్నా అంటాడనో దిల్ రాజు ఏమన్నా అంటాడేమో కామ్గా మీ ఇంట్లో ఏడ్చుకుంటూ ఉంటారు. కానీ కొందరు ఏం చేస్తారు, రాజమౌళి సెట్స్కి వచ్చి ఏం చేస్తుండే తెలుసా, నన్ను కొడుతుండే, యాక్టింగ్ రాకుంటే ఇట్లా అంటుండే అట్లా అంటుండే, దిల్ రాజు సార్ కూడా ఇట్లా నాకు పేమెంట్ ఇవ్వలేదు అట్లా ఇవ్వలేదు అని వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అంటే నమ్ముతాం కదా మనం. సో అది చేసిండ్రు, నేను ఏం చెయ్యకుండానే నన్ను వద్దన్నడనో వాళ్ళే వెళ్ళిపోయో అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉండలేక లేదా నేనే తీసేసిండొచ్చు. ఎంప్లాయీస్ అనేటోళ్ళు జాయిన్ అవుతారు, మానేస్తారు, అది ఎవ్రీ ప్లేస్లో జరుగుతుంది. నువ్వు తీసేసినంత మాత్రం ఇక ప్రతి ఎంప్లాయీ ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ తిరిగితే ఏ ఇన్ఫోసిస్ ఉండదు, ఏ టీసీఎస్ ఉండదు, ఏ కంపెనీ ఉండదు, ఏ సినిమా ఉండదు, అసలు ఎవరికి లైఫే ఉండదు. కరెక్ట్. అండ్ ప్రతి ఒక్కరు అట్లా చేయలేదు కదా, ఓన్లీ అదే జరుగుతుంది కదా. అంటే ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు చార్మినార్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరగలేదు కదా, అక్కడెక్కడో కాశ్మీర్ లో జరిగింది కదా. ఎన్నో ఇండియాలో ఇన్ని ప్లేసెస్ ఉంటే ఎక్కడ ఏం జరుగుతలేదు కదా, ఒకటే దగ్గర జరిగింది కదా. సో అట్లా ఒకటే దగ్గర జరుగుతుంది ఇన్సిడెంట్ అంటే జరగదు అని కాదు కదా, అట్లా ఒకరి లైఫ్ లోనే అవుతుంది. అంటే నిర్భయ రేప్ కేసు అనేది ఒకటి జరిగింది కదా, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఇంతమంది ఒంటరిగా తిరుగుతారు, నైట్ టైంలో కూడా హైదరాబాద్ లో అక్కడిక్కడ ఉంటారు, పబ్స్ లో ఉంటారు, ఎవరితో రేప్ జరుగుతలేదు కదా, అమ్మాయితో ఒకటే ఎందుకు జరిగింది అంటే అట్లా జరుగుతాయి ఇన్సిడెంట్స్. కొన్ని యాక్సిడెంటల్ గా జరుగుతాయి, కొన్ని కావాల్సుకొని చేస్తారు. అట్లనే నా లైఫ్ లో జరిగింది. ఇది ఎవరి లైఫ్ లో జరుగుతలేదు అంటే నా లైఫ్ లో జరగరాదు అని లేదు. ఎంతో మందికి నైట్ లైఫ్ ఉంటది, ఇంకో లైఫ్ ఉంటది. సో అవన్నీ నువ్వు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నావు అంటే నైట్ లైఫ్ లో కూడా ఏముంటది. ఇప్పుడు సపోజ్ మేము ఫ్రెండ్స్ కూర్చొని క్రికెట్ ప్లేయర్స్ మేము తాగేదాన్ని కూడా ఎగ్జాజరేట్ చేసి నైట్ తాగుతారు, రూమ్ లో తాగుతారు అంటే ఏం చెప్పాలి? ఇక తారాదా ఇక అంటే అట్లా క్రియేట్ చేయాలనుకుంటే నిమిషం పని ఉందండి. ఒక విగ్రహాన్ని కూల్చేయడమో తాజ్మహల్ పేల్చేయడమో నిమిషం పని, అది కట్టడంలో ఉన్న కష్టం తెలియక చేస్తారు. సో అండ్ సో పర్సన్ చేతిలో ఓడిపోయిన వంశీ నన్ను రోడ్డు మీద పడేలా చేసి అమ్మాయిలతో చేస్తే తప్పేంటి సంథింగ్. అసలు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.